సర్వర్స్ లిస్ట్ ఏంటి? సో లిస్ట్ ఆఫ్ ది సర్వర్స్ నేను ఇక్కడ ఇస్తున్నాను. రియల్ టైమ్ సర్వర్స్ మనకి శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఓకే. సో రియల్ టైంలో మనకి ఎన్ని సర్వర్స్ మీద పనిచేయాలి అనేది మీకు ఫుల్ క్లారిటీ ఇస్తున్నాను. సో రియల్ టైంలో మీకు సర్వర్స్ వచ్చేటప్పటికి శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, రీప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సో ఇవి ఇన్ని సర్వర్స్ మీద రియల్ టైంలో మీరు పని చేయాల్సి ఉంటుంది. ఓకే, రియల్ టైంలో మీరు ఇన్ని సర్వర్స్ మీద పని చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ సర్వర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో సర్వర్ సంబంధించి మీరు ఏం చేయాలంటే ఇనిషియల్ స్టేజ్లో సో మీరు సర్వర్ సంబంధించి జిఆర్సి టూల్ ఉంటుంది అనమాట. ఓకే, సో జిఆర్సి టూల్ ద్వారా మీరు ఈ సర్వర్స్ రోల్స్ ఉంటాయి. సో ఈ రోల్స్ని ఓకే, సో మీరు మీ సీనియర్ మెంబర్ చేత, మీ సీనియర్ మెంబర్స్ ఆల్రెడీ ఉంటారు కంపెనీలో, అతని రోల్ ఫర్ ఎగ్జాంపుల్ అతని పేరు సమ్ యూజర్ ఐడి ఇలా ఉందనుకో, అతని యూజర్ ఐడిని ఓకే రిప్లికేట్ చేసి ఆ రోల్స్ మీకు ఇవ్వమని చెప్పాలి. అంటే సో మీ సీనియర్ మెంబర్కి ఏమైతే రోల్స్ ఉంటాయో లైక్ ఈ శాండ్ బాక్స్ సర్వర్ ఇవన్నీ యాక్సెస్ ఇస్తారు. అతని రోల్ తీసుకొని అతని రోల్స్ని రిప్లికేట్ చేయమని అడగాలి. అంటే ఆ యూజర్ ఐడితో అతనికి ఏమైతే రోల్స్ ఇచ్చారో ఆ రోల్స్ని మీకు రిప్లికేట్ చేయమని చెప్పి అడగాలి. రిప్లికేషన్ అంటే ఏంటి? అతనికి ఉన్న రోల్స్ అన్ని మీరు తీసుకోవడం అనమాట. అలా చేస్తే మీకు సింపుల్గా అయిపోతుంది రిప్లికేషన్ చేసుకుంటే. ఓకే, సో అలా కాకుండా మీరు మామూలుగా ఒక్కొక్కటి అప్లై చేసుకుంటే అది టైం వేస్ట్ అవుతుంది. ఫస్ట్ మీరు ఏంటంటే జిఆర్సి టూల్లోకి వెళ్ళి కొన్ని అటాచ్మెంట్స్ చేయాలి, ట్రైనింగ్ కంప్లీట్ చేయాలి. రియల్ టైంలో సర్వర్ యాక్సెస్ మీకు తొందరగా ఎవరు పెద్ద పెద్ద కంపెనీస్లో ఏంటంటే మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే మీకు పెద్ద పెద్ద కంపెనీస్లో సర్వర్స్ ఇస్తారు. జనరల్గా అయితే పెద్ద కంపెనీస్లో మీకు సర్వర్ యాక్సెస్ అనేది రావడం చాలా కష్టమండి. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది సర్వర్ రావాలంటే. ఓకే, సర్వర్ యాక్సెస్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. పీజీసీ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు ఏంటంటే కొన్ని ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తారు. కొన్ని ట్రైనింగ్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు సర్వర్ యాక్సెస్ ఇస్తారు. అంతేగాని డైరెక్ట్గా మీకు సర్వర్లు ఇచ్చేస్తారు రియల్ టైంలో. అర్థమవుతుందా? సో కాబట్టి సర్వర్ యాక్సెస్ అనేది తెచ్చుకోవడం అనేది ఇక్కడ మ్యాండేటరీ. ఓకే, సో సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే లిస్ట్ ఆఫ్ ది సర్వర్స్ అని అర్థం. సో వీ హ్యావ్ సర్వర్స్ ఏమేమి ఉన్నాయి మనకి? శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, ఇలా మనకి సర్వర్స్ ఉన్నాయి. ఓకే, సో ఏ సర్వర్ దేనికోసం యూజ్ చేస్తారు అనేది కూడా మీరు తెలుసుకోవాలి. మీకు శాండ్ బాక్స్ సర్వర్ అనేది ఏంటంటే సో ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్ కోసం. ట్రయల్ అండ్ ఎర్రర్స్ అంటే నీకు ఏమైనా తెలియకపోతే R&D చేయాలి, ఒక రీసెర్చ్ చేయాలి, కాన్ఫిగరేషన్ చేసి టెస్టింగ్ కూడా అక్కడే చేయాలి అనుకుంటే ఈ సర్వర్ని యూజ్ చేస్తారు. లేకపోతే ఏదో చిన్న ట్రైనింగ్ ఇవ్వాలి నీ కలీగ్స్కి, వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటే ఈ సర్వర్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఈ శాండ్ బాక్స్ సర్వర్ పర్పస్ ఏంటి అనేది వన్స్ నువ్వు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఈ పర్పస్ ఏంటి అన్నది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. శాండ్ బాక్స్ సర్వర్ అనేది చాలా ఇంపార్టెంట్. శాండ్ బాక్స్ సర్వర్ ఓకే, సో ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్ కోసం ఇస్తారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి డెవలప్మెంట్ సర్వర్. డెవలప్మెంట్ అంటే ఏంటి? శాండ్ బాక్స్ సర్వర్ ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్ కోసం అయితే డెవలప్మెంట్ సర్వర్ అంటే మనకి కంప్లీట్ కాన్ఫిగరేషన్స్. ఓకే, కంప్లీట్ కాన్ఫిగరేషన్ అంతా కూడా మనకి డెవలప్మెంట్ సర్వర్లో చేస్తారు. శాండ్ బాక్స్ సర్వర్ వచ్చేది ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్ కోసం. సో డెవలప్మెంట్ సర్వర్ వచ్చేటప్పుడు కంప్లీట్ కాన్ఫిగరేషన్ అంతా కూడా డెవలప్మెంట్ సర్వర్లోనే చేస్తారు, కంప్లీట్ కాన్ఫిగరేషన్స్. ఓకే, సో కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ సో ఏ సర్వర్లో చేస్తారు? డెవలప్మెంట్ సర్వర్. శాండ్ బాక్స్ సర్వర్ దీనికి ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్ కోసం. కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ ఏ సర్వర్లో చేస్తారు? ఓకే, సో మనకి డెవలప్మెంట్ సర్వర్లో కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అంతా కూడా ఈ డెవలప్మెంట్ సర్వర్లోనే చేస్తారండి. ఓకే, ప్రీ ప్రొడక్షన్ సర్వర్ అంటే ఏంటి? క్వాలిటీ సర్వర్ అంటే కంప్లీట్ టెస్టింగ్ యాక్టివిటీస్
అన్ని కూడా ఇందులోనే చేస్తారనమాట. సో కంప్లీట్ టెస్టింగ్ యాక్టివిటీస్, యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్, రిగ్రెషన్ ఇలాంటి అన్ని టెస్టింగ్‌లన్నీ కూడా క్వాలిటీ సర్వర్ అన్నమాట. సో అలాగే మనకి ప్రీ ప్రొడక్షన్ సర్వర్. సో ప్రీ ప్రొడక్షన్ సర్వర్ వచ్చేటప్పటికి మీకు ఓకే. సో మీకు ప్రీ ప్రొడక్షన్ సర్వర్ వచ్చేటప్పటికి సో యూఏటీ అంటే యూజర్ దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ టెస్ట్ ఇందులోనే ఉంటదన్నమాట. ప్రీ ప్రొడక్షన్‌లోనే ఉంటుంది. సో యూఏటీ అంటాం. సో ప్రీ ప్రొడక్షన్ సర్వర్ అంటే యూఏటీ పెర్ఫార్మ్ చేసేది ప్రీ ప్రొడక్షన్ సర్వర్‌లోనే. ప్రొడక్షన్ సర్వర్ అంటే కంప్లీట్‌గా మనకి ప్రొడక్షన్ అంటే ఇది ఎస్ఏపీ ఎండ్ యూజర్‌కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సో కన్సల్టెంట్‌కి యాక్సెస్, డిస్‌ప్లే యాక్సెస్ అంటే ఇది మెయిన్ సర్వర్ ఇది. సో మనకి ఎస్ఏపీలో మెయిన్ సర్వర్ ఇదే అన్నమాట. ప్రొడక్షన్ సర్వర్స్ వచ్చేటప్పుడు ఫ్యూరీ యాప్స్ అన్నమాట మనకి. ఇది మెయిన్ సర్వర్. ఎస్ఏపీ ఎండ్ యూజర్‌కి ఎక్స్‌క్లూజివ్ యాక్సెస్ ఉంటది. అంటే ఎస్ఏపీ ఎండ్ యూజర్ డే టు డే ట్రాన్సాక్షన్ పోస్టింగ్ గాని, బుకింగ్ గాని అన్నీ కూడా ఈ సర్వర్‌లోనే చేస్తాడండి. ఓకే. సో కాబట్టి రేపొద్దున ఇంటర్వ్యూలో కూడా నిన్ను అడుగుతారు. సో వాట్ ఈస్ యువర్ సిస్టమ్ ల్యాండ్‌స్కేప్ అంటే ఇన్ అవర్ కంపెనీ వి హావ్ దిస్ సర్వర్, శాండ్‌బాక్స్ సర్వర్, డెవలప్‌మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. So generally we have exclusive access for these lower level servers, but we don't have access in the production server. So this production server will be used by the SAP end users. They have exclusive access for production server. They post day-to-day transaction, booking, invoice, etc. Only in the production server. Production server is Fury apps. S/4HANA. S/4HANA లో production server అనేది Fury apps అని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో కాబట్టి ఎస్ఏపీ S/4HANAలో మీకు ఓన్లీ ప్రొడక్షన్ సర్వర్‌లో డిస్‌ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటది తప్పిస్తే నువ్వు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయటాలు, ఎడిట్ చేయటాలు, డిలీట్ చేయటాలు ఓకే. సో అలాంటి యాక్సెస్ ఉండదు. మీకు లోయర్ లెవెల్ సర్వర్‌లో మాత్రమే యాక్సెస్ ఉంటది. లోయర్ లెవెల్ సర్వర్స్ అంటే శాండ్‌బాక్స్ సర్వర్, డెవలప్‌మెంట్ సర్వర్, క్వాలిటీ. ఈ ప్రీ ప్రొడక్షన్ సర్వర్ అనేది కంపెనీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని కంపెనీస్‌లో ఏంటంటే ప్రీ ప్రొడక్షన్ సర్వర్ కూడా ఉండదు. ఓకే. సో కొన్ని కంపెనీస్‌లో శాండ్‌బాక్స్ కూడా ఉండదు. ఓకే. ఓన్లీ 3 ఉండొచ్చు. డెవలప్‌మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్. కాబట్టి అందుకే మీరేంటంటే కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అసలు మనం ఎన్ని సర్వర్స్ మీద పని చేయాలి అని చెప్పి ఒక డాక్యుమెంటేషన్ అన్నా తీసుకోవాలి. లేకపోతే కేటీ ప్లానింగ్ అన్నా తీసుకోవాలి. ఓకే. సర్వర్ సంబంధించి మీరు కేటీ ప్లానింగ్ అనేది మీ సీనియర్ మెంబర్స్ ఇస్తారు. వాళ్ళ దగ్గర నుంచి కేటీ ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. So guys, this is all about system landscape. In real time, you need to work in different kind of servers. Okay, some of the important servers I just mentioning over here: sandbox server, development server, quality server, pre-production server, and production server. Sandbox server generally used for the trial and error purpose. So development server, here the consultant will do configuration, and quality server, here complete testing activities like unit testing, integration testing, regression. Okay. So all the testing activities will be carried out in the quality server. For pre-production server generally used by the users, here UAT will be performed, and production server will be taken care of SAP end users. They will post different kind of transactions, day-to-day postings. Okay, only in the server. SAP consultant doesn't have the access for this production server, and so you can see only lower level servers మాత్రమే ఎస్ఏపీ కన్సల్టెంట్ కి యాక్సెస్ ఉంటుంది. ఓకే. లోయర్ లెవెల్ సర్వర్స్ కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది ఎస్ఏపీ కన్సల్టెంట్స్ కి. సో ఈ ప్రొడక్షన్ సర్వర్ కి ఎక్స్క్లూజివ్ యాక్సెస్ తీసుకోవాలి అంటే మీరు సో ఫైర్ ఫైటర్ ఐడి రైజ్ చేయాలి. అంటే ఏంటి, కంపెనీలో ప్రొడక్షన్ లో ఏదైనా పని ఉంది, ప్రొడక్షన్ లో నాకు యాక్సెస్ కావాలి, ఎడిట్ చేయాలి, డిలీట్ చేయాలి, ఇంకోటి చేయాలి అనుకుంటే సో ఎక్స్క్లూజివ్ యాక్సెస్ కోసం సెక్యూరిటీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. అండ్ వాళ్ళు ఏంటంటే మీకు ఫైర్ ఫైటర్ ఐడి రైజ్ చేస్తారు అనమాట. ఫైర్ ఫైటర్ ఐడి రైజ్ చేస్తే ఎమర్జెన్సీ యాక్సెస్ ఇస్తారు. ఎమర్జెన్సీ యాక్సెస్ అనేది జనరల్ గా మీకు మహా అయితే ఒక 1 అవర్, 2 అవర్ లేకపోతే 1 డేనో మాక్సిమం ఇస్తారు. అంతకంటే ఎక్కువ ఇవ్వరు. అర్థమవుతుందా? సో అంటే ఏంటి, సింపుల్ గా ఏదైనా అర్జెంట్ ఉంది, వర్క్ ఉంది, పలానా ఆడిటర్స్ వచ్చారు, ఆడిటర్స్ కి ప్రొడక్షన్ సర్వర్ లో కొన్ని చూపించాల్సి ఉంటది. అలాంటప్పుడు ఆ టీ కోడ్ యాక్సెస్ నీకు ఉండదు. ఆ టీ కోడ్ యాక్సెస్ నీకు కావాలి అని అనుకుంటే సో నువ్వేంటంటే సో ప్రొడక్షన్ సర్వర్ సంబంధించి ఫైర్ ఫైటర్ ఐడిని రైజ్ చేయాల్సి వస్తుంది. ఫైర్ ఫైటర్ ఐడిని. ఓకేనా? సో కాబట్టి ఇది మనకి సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే. అందరికి అర్థమైందా? హాయ్ సార్. చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నాకు ఒక చిన్న డౌట్ ఉంది. అంటే చెప్పండి. ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్ ప్లేసెస్ ఉంటాయి కదా సార్.
అంటే కాన్ఫిగరేషన్ పార్ట్ ఇంకా టెస్టింగ్ పార్ట్స్ అండి. అది ఈ సర్వర్స్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది కదా సార్? అంటే కాన్ఫిగరేషన్ అంటే డెవలప్మెంట్ స్టెప్ సర్వర్ లో టెస్టింగ్ ఈ అంటే సర్వర్స్ పార్టీ ఉంటాయి. సర్వర్. సర్వర్స్ మీకు చూపిస్తాను ఎలా ఉంటాయి అంటే రియల్ టైమ్ లో మనకి సర్వర్స్ వచ్చేటప్పటికి ఓకే రియల్ టైమ్ లో మీకు సర్వర్స్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. జనరల్ ఇది శాండ్ బాక్స్ అన్నట్టు, ఇది డెవలప్మెంట్ అన్నట్టు, ఇది క్వాలిటీ, ప్రీ ప్రొడక్షన్. ఇలా సర్వర్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటారు. ఇప్పుడు ప్రొడక్షన్ లో వర్క్ చేయాలంటే ప్రొడక్షన్ సర్వర్ ఓపెన్ చేయగానే యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ వాళ్ళు వస్తారు. అప్పుడు ప్రొడక్షన్ లోకి లాగిన్ అవుతారు. సో ఈ సర్వర్ లో మీకు డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటదన్నమాట. సో లోయర్ లెవెల్ సర్వర్స్ అంటే శాండ్ బాక్స్, డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రీ ప్రొడక్షన్ వీటికి మాత్రం ఎక్స్క్లూజివ్ యాక్సెస్ ఉంటుంది. సో ఈ సర్వర్ మీద క్లిక్ చేసినా, ఏ సర్వర్ మీద క్లిక్ చేసినా మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాల్సిందే అన్నమాట. ఓకే. సో ప్రెజెంట్ అయితే మీరు ఒకే ఒక్క సర్వర్ లో నేర్చుకుంటారు. అది శాండ్ బాక్స్ లాగా అన్నమాట. సో రియల్ టైమ్ లో ఏంటంటే సో స్మూత్ ఫ్లో బిజినెస్ కోసం ఏంటంటే ఇన్ని సర్వర్స్ పెట్టారు. బట్ మీరు ఇక్కడ ఏంటంటే ఒకే ఒక సర్వర్ లో నేర్చుకుంటారు. అన్ని సర్వర్లు ఉండవు ఇక్కడ అయితే ప్రాక్టీస్ లో అయితే. బట్ రియల్ టైమ్ లో అయితే మీకు అన్ని సర్వర్స్ ఉంటాయి. ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ కోసం మీరు ఏం చేస్తారు? సో జిఆర్సి టూల్ అని ఉంటుంది. ఆ టూల్ లోకి వెళ్ళి సో మీరు సో మీ రోల్స్ ఉంటాయి. సో ఈ శాండ్ బాక్స్ సర్వర్ డిఫరెంట్ రోల్స్ ఉంటాయి ఆ కంపెనీలో. అవి మీ సీనియర్ని అడిగి ఆ రోల్స్ ఏంటో తెలుసుకొని ఆ రోల్స్ మీరు దాంట్లో అటాచ్ చేసి సో మీరు అప్లై చేసుకుంటే అప్పుడు మీకు ఒక 4-5 రోజులకి సర్వర్ వస్తుంది. యాక్సెస్ వస్తుంది. ఈ లోపలికి వెళ్ళే యాక్సెస్ అంటే ఏంటి సింపుల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్రీన్ ఉంది. సో ఈ సర్వర్ యాక్సెస్ రావాలి అంటే సో యూజర్ ఐడి రావాలి మీకు. సో యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ వస్తే అప్పుడు నీకు ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అర్థమైందా? ఈ స్క్రీన్ లో నీవు పని చేస్తావు రియల్ టైమ్ లో. కాబట్టి నీ సర్వర్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు అనమాట. ఏ కైండ్ ఆఫ్ సర్వర్ ఇది అనేది. ఓకే. సో మనకి సో రియల్ టైమ్ లో ప్రాసెస్ ఎలా ఉంటది అంటే ఫస్ట్ మనం కాన్ఫిగరేషన్ చేస్తాం కదా. కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత టెస్టింగ్ చేయాలి. ఓకే. సో టెస్టింగ్ చేసిన తర్వాత ప్రొడక్షన్ లోకి మూవ్ చేయాలన్నమాట డేటాని. ఓకే. సో కాన్ఫిగరేషన్ వచ్చేటప్పటికి మనకి డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తారు. టెస్టింగ్ వచ్చేటప్పటికి మనకి క్వాలిటీ సర్వర్ లో చేస్తారు. ప్రొడక్షన్ లో వచ్చేటప్పటికి మనకి ప్రీ ప్రొడక్షన్ ఉంది కదా. ప్రీ ప్రొడక్షన్ అయితే మీకు ప్రీ ప్రొడక్షన్ ఇది ఉండొచ్చు, కొన్ని కంపెనీస్ లో ఉండకపోవచ్చు. ఓకే. యూఏటి డైరెక్ట్ గా క్వాలిటీలోనే చేయొచ్చు. ఓకే. కొన్నిసార్లు అందుకే మీరు కేటీ ప్లానింగ్ చేసుకోవాలి. ప్రొడక్షన్ వచ్చేటప్పటికి మీకు ఫ్యూరీ యాప్స్ అన్నమాట. అంటే ఏంటి ఎస్ఏపి ఎండ్ యూజర్ పోస్టింగ్ అంతా ప్రొడక్షన్ సర్వర్లో. సో ఏదైనా ఎప్పుడైనా కాన్ఫిగరేషన్ టెస్టింగ్ అయిన తర్వాత ప్రొడక్షన్ లోకి డేటా వస్తుంది అన్నమాట. అంటే ఇనిషియల్ స్టేజ్ లో అంటే ఏంటి మొత్తం సిస్టమ్ రెడీ చేసేటప్పుడు ఫస్ట్ మనం కాన్ఫిగరేషన్ వచ్చేదా డెవలప్మెంట్ లో, తర్వాత టెస్టింగ్ వచ్చేది క్వాలిటీలో, ప్రీ ప్రొడక్షన్ యూఐటీలో చేసిన తర్వాత అప్పుడు ప్రొడక్షన్ లోకి వెళ్తుంది. అప్పుడు ఎస్ఐపి ఎండ్ యూజర్ కి ట్రాన్సాక్షన్ పోస్టింగ్ అన్ని పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు జనరల్ గా కంపెనీలో చూస్తే వెళ్ళి ట్రాన్సాక్షన్ బుకింగ్ అంతా ఎండ్ యూజర్ చేస్తారు, కానీ దాని వెనకాల ఎస్ఐపి కన్సల్టెంట్ రోల్ ఉంటుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు టీవీ వేసుకొని చూస్తున్నావు. టీవీ వేసుకొని రిమోట్ వేసుకొని నీ ఇష్టం వచ్చినట్టు బటన్స్ నొక్కి దాన్ని టీవీని మొత్తాన్ని కూడా చూస్తున్నావు పొద్దున్నే సాయంత్రం వరకు. దాని వెనకాల ఎవరి కష్టం ఉంది? ఆ టీవీ ఎవరైతే తయారు చేశారో వాడి కష్టం. అట్లాగే సో ఇప్పుడు ప్రొడక్షన్ సర్వర్ లో ఎస్ఐపి ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్ బుకింగ్ అన్ని రెడీ చేసి పోస్ట్ చేసి ఫైనాన్స్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తున్నారు. దాని వెనకాల ఎవరి కష్టం ఉంది? ఇంప్లిమెంటేషన్ జరిగింది ఒక చిన్నపాటి ఇంప్లిమెంటేషన్ ఒక 20 నెలలు జరిగింది. ఆ 20 నెలల ఇంప్లిమెంటేషన్ జరిగిన తర్వాత ఈ ప్రొడక్షన్ సర్వర్ లో వాడు పోస్ట్ చేయగలుగుతున్నాడు ఎస్ఐపి ఎండ్ యూజర్. అంటే ఈ మొత్తాన్ని సిస్టాన్ని డిజైన్ చేసి డెవలప్ చేసి టెస్టింగ్ చేసి అన్ని చేసినోడు ఎస్ఐపి కన్సల్టెంట్. దానికి ఎవరికి ఇచ్చాడు సిస్టాన్ని? ప్రొడక్షన్ కి ఎండ్ యూజర్స్ కి ఇచ్చాడు. ఎండ్ యూజర్స్ ఏం చేస్తున్నారు? సో డే టు డే ట్రాన్సాక్షన్ బుకింగ్ అంతా సర్వర్ లో చేస్తున్నారు ప్రొడక్షన్ సర్వర్. సో కాబట్టి రియల్ టైం ప్రాసెస్ ఇలా ఉంటుంది. ప్రతి సర్వర్ కి కూడా క్లయింట్ ఉంటాడు. ప్రతి సర్వర్ కి క్లయింట్ ఉంటుంది. క్లయింట్ అంటే మనిషి కాదు ఇక్కడ. ఓకే. సో 3 డిజిట్ న్యూమరికల్ నంబర్ అంటాం. సో ఇది ఒక 110, ఇది 120, ఇది 130, సో ఇది 140, ఇది 150. ఈ నంబర్స్ మారుతూ ఉంటాయి, వేరు కూడా ఉండొచ్చు. ఓకే. సో ఎవరైనా వచ్చి 130 క్లయింట్ అంటే ఏంటి దాని అర్థం? క్వాలిటీ సర్వర్ అని అర్థం. 150 క్లయింట్ అంటే ప్రొడక్షన్ సర్వర్ అని అర్థం. ఒక్కొక్క సర్వర్ కింద సో చాలా మంది క్లయింట్స్ ఎస్ఐపిలో క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. క్లయింట్ అంటే ఏంటి సార్ అంటే ఇలా సిస్టమ్ ఓపెన్ చేసేటప్పుడు నీకు
ఏదైనా ఓపెన్ చేసేటప్పుడు ఫస్ట్ నీకు ఇక్కడ క్లయింట్ డీటెయిల్స్ ఉంటుంది. అంటే ఈ క్లయింట్ డీటెయిల్స్ బట్టి మనం ఓకే ఇది ఏ కైండ్ ఆఫ్ సర్వర్, ఇది డెవలప్మెంటా, ప్రీ ప్రొడక్షనా అన్నది ఈజీగా ట్రేస్ అవుట్ అయిపోతుంది. సో ఏది ఓపెన్ చేసినా క్లయింట్ కనపడుతుంది. అంటే క్లయింట్ అంటే 3 డిజిట్ న్యూమరికల్ నంబర్ అన్నమాట ఇక్కడ. ఓకే. సో కాబట్టి ఇక్కడ క్లయింట్ సంబంధించింది అంటే ఏంటి సర్వర్‌లో క్లయింట్ డేటా మనం పోస్ట్ చేస్తాం. క్లయింట్ డేటా వచ్చేటప్పటికి మనకి క్లయింట్ డేటా అంటే ఏంటి? క్లయింట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముంటది? మాస్టర్ డేటా, ఓకే. ట్రాన్సాక్షనల్ డేటా, అలాగే కస్టమైజింగ్ డేటా. ఓకే. ఇదంతా కూడా క్లయింట్ సంబంధించిన డేటా అన్నమాట. ఈ క్లయింట్ సంబంధించిన డేటాని ఎస్ఏపీలో మనం పోస్ట్ చేస్తాం. ఓకే. కాబట్టి ప్రతి సర్వర్‌కి కూడా క్లయింట్స్ ఉంటారు. అంటే ఇది క్వాలిటీ సర్వర్‌లో ఒకే ఒక క్లయింట్ ఉంటాడా అంటే క్వాలిటీ సర్వర్‌లోనే 4, 5 క్లయింట్స్ కూడా పెట్టుకోవచ్చన్నమాట. అంటే క్లయింట్లు మనం ఎన్నైనా ఉండొచ్చు. సర్వర్ అయితే ఒకటే. దీని కింద నువ్వు మల్టిపుల్ క్లయింట్స్‌ని కూడా మెయింటైన్ చేయొచ్చు. అదే అంటున్నా. వన్స్ నువ్వు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ప్రాసెస్ ఏంటక్కడ అనేది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. కంపెనీ ప్రాసెస్ ఏంటి? కంపెనీలో ప్రాసెస్ ఎలా ఉంటది? కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కంపెనీ ప్రాసెస్ ఏంటి? ఓకే. సర్వర్ ప్రాసెస్ ఏంటి? సర్వర్స్ ఎన్నుంటాయి? ఎన్ని క్లయింట్స్ ఉంటాయి? ఒక సర్వర్ కింద మల్టిపుల్ క్లయింట్స్ మెయింటైన్ చేయొచ్చు. ఓకే. బట్ ఇక్కడ మీకు అర్థం అవ్వడం కోసం ఒక్కొక్క సర్వర్‌కి ఒక్కొక్క క్లయింట్ కింద చూపించాం. బట్ ఒక సర్వర్ కింద మల్టిపుల్ క్లయింట్స్ మెయింటైన్ చేయొచ్చు. 999 క్లయింట్స్‌ని క్రియేట్ చేయొచ్చు ఎస్ఏపీలో. ఓకే. మ్యాక్స్. కాబట్టి ఇది సర్వర్‌లో మనం ఇక్కడైతే మనం ఒక ఎస్4 హనా అన్నాం అనుకో. ఇప్పుడు ఈ సర్వర్ ఓపెన్ చేశాననుకో. దీంట్లో ఇది ఒకే ఒక సర్వర్ అంతే. ఇందులోనే కాన్ఫిగరేషన్, ఇందులోనే టెస్టింగ్ అన్నీ ఇందులోనే చేసేస్తాం. ఒక్క సర్వర్‌లోనే మనం చేసేది. బట్ రియల్ టైమ్‌లో ఏంటంటే కాన్ఫిగరేషన్ చేయడం ఒక సర్వరు, టెస్టింగ్ చేయడానికి ఒక సర్వరు, అలాగే మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రొడక్షన్ చేయడానికి ఒక సర్వర్. అంటే ఏంటి యూజర్స్‌కి ఒక సర్వర్. ఇలా మనకి డివైడ్ చేశారు. ఓకే. బట్ అలా ఎందుకు డివైడ్ చేశారు సార్? అందరూ ఒకే సర్వర్‌లో చేసేయొచ్చు కదా! మొత్తం అంటే టెస్టింగ్ రియల్ టైమ్‌లో ఎండ్ యూజర్ పోస్ట్ చేసిన డేటా చాలా వాల్యుబుల్ డేటా. కొన్ని లక్షల, వేల కోట్ల రూపాయలుంటుంది. ఆ డేటాని తీసుకొచ్చి టెస్ట్ పర్పస్‌లో మనం పోస్ట్ చేయలేం. ఓకే. రియల్ టైమ్ సర్వర్‌లో ప్రొడక్షన్ సర్వర్ అనేది చాలా వాల్యుబుల్. మెయిన్ సర్వర్ అదే. ఎందుకంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, రిపోర్ట్స్ అన్నీ కూడా ప్రొడక్షన్ సర్వర్‌లోనే ఎస్ఏపీ ఎండ్ యూజర్స్ చేసేది. అలాంటప్పుడు ఆ డేటా చాలా వాల్యుబుల్. కాబట్టి ఆ డేటా అనేది చాలా వాల్యుబుల్ కాబట్టి ఆ డేటా అనేది మనకు కావాల్సిందే. కాబట్టే మెయిన్ మనకేంటంటే ప్రొడక్షన్ సర్వర్ అనేది మెయిన్ కింద లెక్కనమాట. కన్సల్టెంట్‌కి మెయిన్ సర్వర్స్ ఏంటి అంటే డెవలప్‌మెంట్, క్వాలిటీ ఈ మెయిన్ సర్వర్స్. జనరల్‌గా అయితే మనకి R3 బేసిస్. అంటే 3 సర్వర్‌ల అనుసంధానం. 3 సర్వర్సే మెయిన్ అయితే మనది. మెయిన్ సర్వర్స్ 3 జనరల్‌గా అయితే శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్‌మెంట్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. డెవలప్‌మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ ఈ 3 మెయిన్ సర్వర్స్ జనరల్‌గా అయితే. శాండ్ బాక్స్ అనేది ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్ కూడా అది సర్వర్ కింద కన్సిడర్ చెయ్యం. మనం మన మన పర్పస్ కోసం మనకు రాకపోతే రీసెర్చ్ చేసుకోవడం కోసం, R&D కోసం, అనాలిసిస్ కోసం ఈ శాండ్ బాక్స్ సర్వర్‌ని యూజ్ చేస్తారు. అంతేగాని ఇది మెయిన్ సర్వర్ కింద కాదు. ఓకే. డెవలప్‌మెంట్ సర్వరు, క్వాలిటీ సర్వరు, ప్రొడక్షన్ సర్వర్ ఈ 3 మెయిన్ సర్వర్స్. ఓకే. ప్రీ ప్రొడక్షన్ సర్వర్ అనేది మీకు కంపెనీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని కంపెనీస్‌లో ఉంటది, కొన్ని కంపెనీస్‌లో ఉండదు. ఓకే. కాబట్టి మెయిన్ సర్వర్స్ ఏంటి అంటే డెవలప్‌మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్ సర్వర్. ప్రొడక్షన్ ఎస్ఏపీ ఎండ్ యూజర్‌కి ఎక్స్‌క్లూజివ్ యాక్సెస్ ఉంటది. డాక్యుమెంట్ పోస్ట్ చేయడము, ఎడిట్ చేయడము, డిలీట్ చేయడం అన్నీ చేసుకుంటాడు. కానీ ఎస్ఏపీ కన్సల్టెంట్‌కి మాత్రం ప్రొడక్షన్ సర్వర్‌లో ఓన్లీ డిస్‌ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటది. అర్థమైందా? జనరల్‌గా ఏం చేశారంటే కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుందన్నమాట. టీఆర్ అంటారు. ఈ టీఆర్‌ని ఏంటంటే ఇక్కడ కాన్ఫిగరేషన్ చేసిన డేటాని ఇక్కడికి పంపిస్తారు టెస్టింగ్ కోసం. ఇది బేసిస్ వాళ్ళ హెల్ప్ తీసుకొని చేస్తారన్నమాట. ఓకే. బేసిస్ వాళ్ళు ఎప్పుడైనా సరే కాన్ఫిగరేషన్ డేటాని సో పలానా చోటికి మూవ్ చేయాలి అంటే అంటే ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్‌ని మూవ్ చేయాలి అంటే బేసిస్ టీమ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాల్సొస్తదన్నమాట. రియల్ టైమ్‌లో బేసిస్ టీమ్ వాళ్ళతో మనకి చాలా పనుంటది. డైలీ యాక్టివిటీ కింద ఉంటదన్నమాట. అలాగే బేసిస్ నుంచి క్వాలిటీ పంపించాలన్నా ఒక యూఐటీ చేయించాలన్నా మళ్ళీ క్వాలిటీ నుంచి యూఐటీకి పంపించాలన్నా మళ్ళీ బేసిస్ వాళ్ళు కావాల్సింది. మళ్ళా ప్రీ ప్రొడక్షన్ నుంచి మనకి ప్రొడక్షన్ పంపించాలన్నా బేసిస్ అంటే ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్‌కి డేటా పంపించాలి అంటే బేసిస్ వాళ్ళు రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్‌ని మూవ్ చేసేది.
అంటే ట్రాన్స్ఫర్ కాన్ఫిగరేషన్ సేవ్ చేసినప్పుడు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లు వస్తాయి అనమాట, టీఆర్స్ అంటారు. సో ఇవి మనకి డెవలప్మెంట్ నుంచి క్వాలిటీ నుంచి ప్రీ ప్రొడక్షన్ నుంచి ప్రొడక్షన్కి ఇలా మూవ్ చేసేది బేసిస్ టీమ్ వాళ్ళకి ఈమెయిల్ రాసి మనం మూవ్ చేయమని చెప్తే వాళ్ళు మూవ్ చేస్తారండి. ఓకే, సో కాబట్టి ఈ రోజు మీకు ఒక ఓవరాల్ గా అర్థమైంది. రియల్ టైంలో మనకి ఎన్ని సర్వర్స్ మీద పని చేయాల్సి వస్తుంది. సో ఎన్ని సర్వర్స్ ఉంటాయి, ఇందులో మెయిన్ సర్వర్స్ ఏంటి, డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్. ఓకే, సో ఇవి పైన ఉన్న సర్వర్స్ అన్ని లోయర్ లెవెల్ సర్వర్స్, కింద ఉన్నది మెయిన్ సర్వర్. ప్రొడక్షన్ అంటే ఫ్యూరీ యాప్స్, S4 హనాలో. ఓకే, ఫ్యూరీ యాప్స్ లో డేటా అంతా ఎంటర్ చేసేది ఫ్యూరీ యాప్స్ లో. శాండ్ బాక్స్ సర్వర్ వచ్చేటప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్, డెవలప్మెంట్ సర్వర్ కంప్లీట్ కాన్ఫిగరేషన్, క్వాలిటీ సర్వర్ కంప్లీట్ టెస్టింగ్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్ UAT కోసం, ప్రొడక్షన్ సర్వర్ SAP ఎండ్ యూజర్స్ కోసం. ఓకే, ఏదైనా సరే కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత, టెస్టింగ్ చేసిన తర్వాత, అంటే ఇంప్లిమెంటేషన్ స్టేజ్ లో ఉన్నప్పుడు కాన్ఫిగరేషన్ చేయాలి, తర్వాత టెస్టింగ్ చేయాలి, తర్వాత మనం UAT అంటే యూజర్ చేత మనం ఓకే చేయించుకొని అప్పుడు డేటాని ప్రొడక్షన్ లో పంపిస్తే అప్పుడు వీళ్ళకి పోస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. డేటా ఎక్కడ అవైలబిలిటీలో ఉంటే వాళ్ళు ట్రాన్సాక్షన్ బుకింగ్ అన్ని కూడా చేయగలుగుతారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీలో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఫ్రంట్ ఎండ్ నుంచి చేస్తామా, బ్యాక్ ఎండ్ నుంచి చేస్తామా? బ్యాక్ ఎండ్ నుంచి. అలాగే ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లో ఉండేది యూజర్, మనం బ్యాక్ ఎండ్ వర్కర్స్ IT అంటే. సో ఫ్రంట్ ఎండ్ ఉండేది SAP ఎండ్ యూజర్స్, వాళ్ళు ట్రాన్సాక్షన్ బుకింగ్ అంతా చేసేది వాళ్ళు, అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేసేది వాళ్ళు. ఓకే, సో SAP ఎండ్ యూజర్స్ అంటే ఎవరు? ఫైనాన్స్ చదువుకున్న వాళ్ళు, అకౌంట్స్ చదువుకున్న వాళ్ళు, బీకామ్ చదువుకున్న వాళ్ళు, ఎంకామ్ చదువుకున్న వాళ్ళు, CA చదువుకున్న వాళ్ళు అకౌంటెంట్స్, సీనియర్ అకౌంటెంట్స్ అంటారు. ఓకే, అలాగే మనకి ఏంటంటే మన డ్యూటీ ఏంటి అంటే, సో వాళ్ళకి జరిగే డే టు డే ఏమైతే యాక్టివిటీస్ ఉంటాయో వాటికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం అది స్మూత్ గా అయ్యేటట్టు చేయాలి. మనం బ్యాక్ ఎండ్ ఉంటాం. ఓకే, సో మనం బ్యాక్ ఎండ్, వాళ్ళు ఫ్రంట్ ఎండ్. అర్థమవుతుందా? సో కాబట్టి మీ అందరికీ ఒక ఐడియా వచ్చింది కదా ఇప్పుడు. సో మీకు ఒక రియల్ టైమ్ సినారియో ఇస్తాను. సో ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూద్దాం. సో అందరూ కూడా మాట్లాడాలండి, అందరూ మాట్లాడితేనే మనకి సక్సెస్ అవుతారు, లేకపోతే కష్టము. సో రియల్ టైమ్ సినారియో ఏంటంటే SAP ఎండ్ యూజర్ ఏంటంటే ఒక ట్రాన్సాక్షన్ అనేది ప్రొడక్షన్ సిస్టమ్ లో పోస్ట్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో యాజ్ ఏ కన్సల్టెంట్ ఆ ఎర్రర్ వస్తే ఏం చేస్తాడంటే అది టికెట్ రైజ్ చేసి మీకు అసైన్ చేస్తాడు. ఓకే, సో యాజ్ ఏ కన్సల్టెంట్ నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు? సో ఆ ఎర్రర్ ఎలా సాల్వ్ చేస్తావు, ఎవరు చెప్తారు? Hi sir, this is Sarath sir. Yes. So first ఆ టికెట్ మనం అసైన్ చేసుకోవాలి సార్ విత్ ఇన్ ద రెస్పాన్స్ టైం లో. మీరు ఓల్డ్ స్టూడెంట్ Yes. కాకుండా న్యూ స్టూడెంట్స్ అయితేనే డిస్కస్ చేయండి, ఓల్డ్ స్టూడెంట్స్ వద్దు. సో న్యూ స్టూడెంట్స్, ఓకే, సో న్యూ స్టూడెంట్స్ ఇన్ని రోజులు క్లాసులు విన్నారు కదా, ఆ విన్న నాలెడ్జ్ తో ఒక టికెట్ వచ్చినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు చెప్పాలి. చెప్పండి. సార్ అంటే టికెట్ వచ్చినాక మనం అసలు ఏంటి ఇష్యూ ఏంటి అనేది మనం డిస్క్రిప్షన్ లో చెక్ చేసుకొని ఆ ఇష్యూ ఏంటి, దేని మీద వచ్చింది అనేది చెక్ చేసుకొని మనం దాని మీద సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి సార్. అంటే ఎటువంటి ఇష్యూ అని ఏదైనా కాన్ఫిగరేషన్ ఇష్యూ లేదా ట్రాన్సాక్షన్ ఇష్యూనా లేదా టీ కోడ్ ఇష్యూస్ ఇలాంటివి ఏదైనా ఉంటాయేమో బాగా అబ్జర్వ్ చేసుకొని ఆ టీ కోడ్ ఇష్యూ మెంబర్స్ ఏమైనా ఉంటే అవి చెక్ చేసుకుని చూసుకోవాలి సార్ దేనికి సంబంధించిన ఇష్యూ అని మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. అంటే మనకి చెప్పిన ముందు క్లాస్లో అయితే ఆ ఇష్యూ తాలూకా ఏదైతే ఉందో ఆ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా సార్, ఆ డిస్క్రిప్షన్ని మనం కాపీ చేసుకొని ఈ గూగుల్ ఏదైనా సరే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అక్కడ చాలా వస్తుంది సార్, ఎలా సాల్వ్ చేయాలి అని అలా ఫాలో అవ్వాలనుకుంటున్నాను సార్.
ఇంకా ఎవరు చెప్తారు? ఇంకా ఎవరు చేస్తారు? ఎవరు చెప్తారు? సార్ హలో సార్, దిస్ ఈజ్ వినోద్ సార్. ఎస్ వినోద్. సార్ యాక్చువల్గా ఎర్రర్ వచ్చిందని యాక్చువల్గా మేమైతే స్క్రీన్ షాట్ తీసుకొని సర్వీస్ నౌలో టికెట్ రైజ్ చేస్తాం సార్. ఓకే టికెట్ రైజ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇన్ కేస్ ఆ క్వైరీ వాళ్ళకి అర్థం కాకపోతే టీమ్స్ లో మమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అసలు ఇన్వాయిస్ పోస్ట్ చేస్తుంటే అకౌంట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది సార్. సో అది చెక్ చేస్తే రియల్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. సో ఓకే కన్సల్ట్ చేశారంటే మాకు ఆ ప్రీవియస్ ఇన్వాయిసెస్ ఎట్లా పోస్ట్ అయింది ఒక జిఎల్ అకౌంట్ ఇచ్చాడు. సో Okay. మేము ఎండ్ యూజర్ కి మీన్స్ స్టేక్ హోల్డర్ కి ఆ జిఎల్ అకౌంట్ మీద పోస్ట్ చేయమని రిప్లై ఇచ్చారు సార్. సో సక్సెస్ఫుల్లీగా కన్సల్టెంట్ ప్రీవియస్ ఏదైతే ఇచ్చాడో అది ఇన్వాయిస్ పోస్ట్ అయింది సార్ పేమెంట్ కి. సో ఓకే ఈ క్వైరీ నేను చేశాను సార్. నేను ఓకే ఇంకా హలో హాయ్ సార్. చెప్పండి. సార్ ఫస్ట్ అనేది అలా ఇష్యూ టికెట్ రైజ్ చేసినప్పుడు ఎండేజర్ ఫస్ట్ మనం ఎండేజర్గా కనెక్ట్ అవ్వాలి. ఎండేజర్ కనెక్ట్ అయిన తర్వాత అక్కడ అది నార్మల్ ఇష్యూనా కాన్ఫిగరేషన్ ఇష్యూనా కనుక్కొని ఒకవేళ ఇన్ కేస్ నార్మల్ ఇష్యూ అయితే అక్కడ డైరెక్ట్గా సాల్వ్ చేసుకొని ప్రొడక్షన్లోకి పంపించచ్చు. లేదంటే కాన్ఫిగరేషన్ ఇష్యూ అయితే ఒక సమ్ టైం తీసుకొని డెవలప్మెంట్లోకి వెళ్ళి అక్కడ కాన్ఫిగరేషన్ ఏమైనా ఇష్యూ అంటే అక్కడ రీసాల్వ్ చేసుకొని అక్కడ నుంచి ఈ క్వాలిటీలోకి మూవ్ చేసుకొని తర్వాత యూఐటీ అండ్ ప్రొడక్షన్లోకి పంపిస్తుంది. ఓకే దెన్ విత్ కన్ఫర్మేషన్ ఎండేజర్ కన్ఫర్మేషన్ చేసుకొని అప్పుడు టికెట్ క్లోజ్ చేస్తాం. ఓకే ఓకే సో ఇంకా ఎవరు చెప్తారు? Hi sir. Sir, First of all, we would like to know the error. What is the transaction error? Whether it is master data or it is configuration, and Okay. whether it is any security and security and user error, and we should go to all types of errors, sir. First of all, we should come to the conclusion which type of error it is, then we should fix that error. ఓకే ఆల్ రైట్. సి గైస్, సో మీకు ఫస్ట్ ఎర్రర్ వచ్చినప్పుడు ఓకే సో ఫస్ట్ మీకు ఒక ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఫస్ట్ మనకి ఎర్రర్ వచ్చినప్పుడు ఏంటంటే డెవలప్మెంట్ సర్వర్లో అసలు ఎర్రర్స్ వాట్ కైండ్ ఆఫ్ ఎర్రర్ అని చెప్పి ముందు అనలైజ్ చేయాలి. అంటే ఏంటి? సో ఎస్ఏపి కన్సల్టెంట్ ఏం చేస్తాడు ఫస్ట్? ఎస్ఏపి కన్సల్టెంట్ సో ఫస్ట్ ఏం చేస్తాడంటే సో ఎర్రర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎస్ఏపి కన్సల్టెంట్ ఏం చేస్తాడు? ఓకే సో ముందు యూజర్ని కాంటాక్ట్ అవుతాడు వయా చాట్ కానీ స్కైప్లో కానీ. ఓకే సో యూజర్ని కాంటాక్ట్ అవుతాడు. సో యూజర్ని కాంటాక్ట్ అయిన తర్వాత ప్లీజ్ షో మీ ఎర్రర్ అని చెప్పి అడుగుతాడు. సో ఎర్రర్ని చూపించిన తర్వాత ఎర్రర్ని చూపించిన తర్వాత సో ఇతను నోట్ చేసుకుంటాడు, ఓహో ఇది ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్ అంటే. సో మనకి రూట్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తుంది ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్ అంటే ఆ ఎర్రర్ స్క్రీన్ షాట్ని బట్టి అతను తెలిసిపోతుంది అది ఇంటిగ్రేషన్ ఎర్రరా. ఎర్రర్స్ టైప్ ఎవరు చెప్తారు? ఎర్రర్స్ టైప్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఎండ్ యూజర్ మిస్టేకా, ఓకే సో లేకపోతే కాన్ఫిగరేషన్ ఇష్యూనా, ఓకే లేకపోతే ఇంటిగ్రేషన్ రిలేటెడ్ ఇష్యూనా, ఓకే ఇంకా కాపీనా, మాస్టర్ డేటానా, పర్ఫార్మెన్సా, సెక్యూరిటీనా, ఆథరైజేషన్ ఇష్యూనా. సో ఇందులో ఏ కైండ్ ఆఫ్ ఇష్యూ అన్నది రూట్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తారు. అక్కడ ఉన్న ఎర్రర్ని బట్టి అతను చూడగానే తెలిసిపోతుంది కన్సల్టెంట్స్. సో ఆ తర్వాత ఏంటంటే అతను అక్కడ ఇమీడియట్ గా సొల్యూషన్ ఇవ్వగలిగేది అయితే ఇమీడియట్ గా సొల్యూషన్ ఇలా చేయి అలా చేయని చెప్పేస్తారు. టెక్నికల్ ఆస్పెక్ట్ అయితే మరి అతను బ్యాక్ ఎండ్ లో లోయర్ లెవెల్లో టెస్ట్ చేసుకోవాలి. లోయర్ లెవెల్లో అంటే ఎక్కడ టెస్టింగ్ క్వాలిటీలో టెస్ట్ చేస్తాడు.
క్వాలిటీలో టెస్ట్ చేసి అక్కడ సేమ్ ఎర్రర్స్ వస్తుంది అనుకో